వెల్కమ్ టు BZN తెలుగు అప్డేట్స్. ప్రతి ఏప్రిల్ 22న నిర్వహించే ఎర్త్ డే క్యాలెండర్లో ఒక రోజు కంటే ఎక్కువ. ఇది మన భూగోళాన్ని రక్షించే దిశగా మన సమిష్టి బాధ్యతకు శక్తివంతమైన చిహ్నం. వినాశకరమైన చమురు లీకేజీ తరువాత 1970లో యుఎస్ సెనేటర్ గేలోర్డ్ నెల్సన్ చేత ప్రేరేపించబడిన ఎర్త్ డే యునైటెడ్ స్టేట్స్లో మిలియన్ల మందిని సమీకరించింది, ఆధునిక పర్యావరణ ఉద్యమాన్ని రగిలించింది. నేడు ఎర్త్ డే యొక్క పరిధి దాని అమెరికన్ మూలాలకు మించి విస్తరించింది. ఇది 193 దేశాలలో 1 బిలియన్ మందికి పైగా ప్రజలను ఏకం చేసే ప్రపంచ దృగ్విషయం. ఈ అంతర్జాతీయ దినోత్సవం పర్యావరణ సవాళ్లపై అవగాహన పెంచడానికి కీలక వేదికగా పనిచేస్తుంది. వాతావరణ మార్పులు, ప్లాస్టిక్ కాలుష్యం మరియు అటవీ నిర్మూలన వంటివి ఎర్త్ డే నాడు వెలుగులోకి వచ్చిన కొన్ని సమస్యలు. కానీ ఎర్త్ డే అంటే కేవలం సమస్యలను హైలైట్ చేయడం మాత్రమే కాదు, స్ఫూర్తిదాయక పరిష్కారాల గురించి. ఈ కార్యక్రమం వ్యక్తులు, సంఘాలు మరియు సంస్థలు వారి దైనందిన జీవితంలో స్థిరమైన పద్ధతులను స్వీకరించడానికి ప్రోత్సహిస్తుంది. వ్యర్థాలను తగ్గించడం మరియు శక్తిని సంరక్షించడం వంటి సాధారణ చర్యల నుండి చెట్లు నాటే కార్యక్రమాలలో పాల్గొనడం మరియు పర్యావరణ స్పృహ కలిగిన వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం వరకు ఎర్త్ డే ప్రతి ఒక్కరిని పరిష్కారంలో భాగం కావడానికి శక్తివంతం చేస్తుంది. ఆరోగ్యకరమైన గ్రహం సకల జీవరాశులకు ఎంతో అవసరమని ఈ వార్షిక సంఘటన ఒక శక్తివంతమైన గుర్తుగా పనిచేస్తుంది. రాబోయే తరాలకు మరింత సుస్థిర భవిష్యత్తును సృష్టించడానికి కలిసి పనిచేయాలని మరియు చేతనైన ఎంపికలు చేయాలని ఇది కార్యాచరణకు పిలుపునిస్తుంది. Stay tuned for more updates, like, share and subscribe.